ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రారు. ఆయన పరలోక సేన ఎడల భూనివాసులందరి ఎడలను తన చిత్తము జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ప్రేమైన వాళ్ళరా, ఈ మహా కనికరం గల దేవుడు, సర్వకృపానిధి దేవుడు ఎంత గొప్ప దేవుడో మనం ఒకసారి చూడాలి. యేసు ప్రభు అంటే సర్వాధికారి, భూమి మీద ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి అని రాయబడింది. అయితే ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రారు అంటే చెప్తున్నాడు. అంటే మనం భూమి మీద ఏమనుకుంటామంటే, నేనంటే ఏమనుకుంటున్నావు అని చాలాసార్లు అనుకుంటాం. నాకు కులం ఉంది, నాకు బలం ఉంది, నాకు బలగం ఉంది, నాకు ధనం ఉంది అని అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో ఏమంటాడు, నువ్వు ఎన్నికకే రావు అంటున్నాడు. ఎన్నికకు రావాలంటే ఏం చేయాలంటే రక్షణలోనికి రావాలి. ఎన్నికకు భూనివాసులు అందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రారంటే ఆయన జీవ గ్రంథంలో ఎవరి పేర్లు ఎక్కించుకుంటారో వారు మాత్రం ఎన్నికకు వచ్చినట్టు, బయట ఉన్న వాళ్ళు రారు. ఎప్పుడైతే పాపములు యేసు ప్రభు శిలువ యొద్దకు వచ్చి ఒప్పుకొని ఆ పాప క్షమాపణ పొంది రక్షింపబడిన అనుభవంలోనికి వచ్చి బాప్తి సాక్ష్యం ఇచ్చి సంఘంలో నాటబడి ప్రభు దేహ రక్తములు ఎవరైతే తిని ఆయన యొక్క చిత్తములో నడుస్తుంటారో వారు ఆయన దృష్టిలో, ఆయన జీవగ్రంథంలో రాయబడతారు. ఇది ఎంతో ప్రమాదకరమైన స్థాయి నుంచి తప్పించబడిన వ్యక్తి ఈ స్థితిలో ఉంటాడు. ఎందుకంటే ఆయన దృష్టిలో ఆయన ఎన్నికకు రాని మనుషుడు ఏమైపోతున్నాడంటే, ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన ఎన్నికకు రాని వ్యక్తి ఏమంటున్నాడు, ఆయన చిత్తంలో లేని వారు అవుతారు. ఆయన ఏమంటున్నాడు, ఆయన పరలోక సేన ఎడల భూనివాసుడి ఎడల తన చిత్తము జరిగించువాడై ఉన్నాడు. తన చిత్తము జరిగించేటట్టుగా తీసుకొని వస్తాడు. తన చిత్తం జరగకపోతే ఏమవుతుంది అంటే, మనము ఆయన చిత్తంలో లేకపోతే నరకానికి ఉన్నట్టు లెక్క. ఆయన భూమి మీద తనకి ఇష్టం వచ్చింది జరిగిస్తాడు. మనం అనుకుంటాము, అరే ఇది ఇట్లెందుకు జరిగింది అని చాలాసార్లు అనుకుంటాం. అరే కొందరికి యాక్సిడెంట్లు అవుతాయి, కొందరు అనారోగ్యంతో ఉంటారు, కొందరు అప్పుల పాలు ఉంటారు, కొందరు మరణం వస్తుంది, కొందరికి అనుకోని రీతిలో పరిస్థితులు అనుమతించబడుతుంటాయి. మనం ఏమనుకుంటాం అంటే, అరే ఇట్లెందుకు జరిగింది అని అనుకుంటాం. కానీ ఆయన ఏమంటాడు, తన చిత్తం ఏదో అది జరిగించేవాడై ఉన్నాడు. అది భూమి మీదైనా ఆకాశం మీదైనా. ఎంత ఘనమైన దేవుడు! ఈ ఉదయకాలమున ఆయన గొప్పతనాన్ని ఎరిగి మనం పశ్చాత్తాపడి ఆయన చిత్తంలో ఉండడానికి సిద్ధపడాలి. ఆయన ఇష్టానికి భిన్నంగా కానీ ఆయన జీవగ్రంథంలో మన పేరు లెక్కింపబడకుండా ఉన్నదంటే మనం చాలా జాగ్రత్త పడాలి. ఆయన జీవగ్రంథంలో ఒకసారి పేరు లెక్కించుకున్నాక మన ఇష్టం అనుకోనికనే లేదు. ఆయన జీవగ్రంథంలో మనం ఒకసారి పేరు లెక్కించబడ్డాక ఆయన చిత్తంలోనే ఉండాలి. మోషే అంటాడు, నీ జీవగ్రంథంలో నా పేరు తుడిపి పెట్టు అని చెప్తాడు. అంటే నేను నీ చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఇశ్రాయేలును అందరినీ సమూల నాశనం చేస్తా అంటే నీ చిత్తం జరగకుండా నేను అడ్డుకున్నా కాబట్టి నా పేరు తుడిపేయి అని అన్నాడు. ప్రియమైన వారులారా, ఆయన చిత్తములో ఉంటే ఆయనకి ఇష్టమైనవి జరిగించే వారమై ఉండాలి. ఆయన మహిమ కొరకు పనిచేసే వారమై ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఆయన జరిగించిందని ఆయన చేయి పట్టుకొని నువ్వేం చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు. ఆయన ఇష్టం వచ్చింది ఒకటి జరిగిస్తాడు, ఒకరు మధ్యంతరంగా చచ్చిపోతారు. ఆయన దృష్టిలో చచ్చినవారు అని బతికినవారు అని పెద్ద తేడాలు లేవు. మనుషులు ఏమనుకుంటాం, అరే మా దగ్గర ఉండి ఎన్ని రోజులు సహజీవనంగా ఉన్నాము, కలిసి ఉన్నాము, ఎలా చనిపోయినాడు అని మనం చాలా వేదనలో ఉంటాం. కానీ దేవుని దృష్టిలో ఏముంటుందంటే, బతికిన ఆయన కళ్ళకు కనబడుతూనే ఎవరు, ఒకరు పాతాళంలో కనబడుతారు, ఒకరు పరదేశంలో కనబడుతారు, ఒకరు భూమి మీద కనబడతారు. ఆయన దృష్టిలో అందరు కనబడుతున్నారు, ఆయనకు పెద్ద ఎఫెక్ట్ లేదు. కానీ ఇక్కడ ఆయన దృష్టిలో ఉండాల్సింది ఏంటంటే, మనం గుర్తుంచుకోవాల్సిన అగ్నిగుండంలో ఉంటామా పరలోకంలో ఉంటామా అనేది ప్రాముఖ్యమైన విషయం. భూమి మీద ఎట్లా బతికిన ప్రాబ్లం లేదు. ఆయన చిత్తంలో ఉండి భూమి మీద గరీబుగా ఉన్నా, ధనంగా ఉన్నా, ధనికులుగా ఉన్నా, అయితే ఆయన పరలోకానికి పోవాలని ఆయన కోరిక. ఆయన జరిగిస్తున్న కార్యాన్ని మనం అవునని కాదని చెప్పడానికి మనకు సామర్థ్యం లేదు. ఆయన చిత్తం జరిగించడానికి
ఇష్టపడేవారమైన ఆయనకి ఇష్టమైన స్థలంలో ఆయన పాదాల చెంత ఆ పరలోక మహిమలో ఉండుటకు మనల్ని మనం తగ్గించుకొని మనము ఆయన దృష్టిలో ఉన్నట్టు ఆ జీవ గ్రంథంలోని పేరు లెక్కించబడడానికి పాపాలు ఒప్పుకొని జీవిద్దాం. దేవుడి మాట దీవించును. ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి కీర్తిస్తూ స్తుతిస్తున్నాం. మా జీవితంలో అనేక సార్లు నీకు ఆయాసకరంగా బతుకుతున్నాను. దయతో క్షమించండి. నీ జీవ గ్రంథం వైపు నీ చిత్తం వైపు నడవడానికి కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.